ఇక అంగన్వాడీలకు, బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నిషన్ విధానంను రద్దు చేయాలని, ఫ్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 21న అన్ని సిడిపిఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇక సెంటర్ల నిర్వహణకు ఒక్క యాప్ మాత్రమే ఉండాలని, గతంలో వలె సంతకం పెట్టించుకొని సరుకులు ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావులమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి సంయుక్తంగా వినతి పత్రాన్ని పంపించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలతో గర్భిణీ, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న సరుకులు పోషణ్ ట్రాకర్, బాల సంజీవిని యాప్ ద్వారానే ఇవ్వాలని నిర్ణయించాయని, అదేవిధంగా సరుకులు ఇచ్చే సమయంలో ఫోటోలు తీసి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. బియ్యం, పప్పు, ఆయిల్, గుడ్లు, సరుకులు అన్నీ ఒకేసారి రావటం లేదని, మరోవైపు లబ్ధిదారులు వచ్చినప్పుడు ఫోన్లు పనిచేయకపోవడంతో వారు వేచి ఉండటానికి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో అంగన్వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. అంగన్వాడీలకు 2022లో ఫోన్లు ఇచ్చారని, వాటిలో 90% పాడైనట్లు పేర్కొన్నారు. యాప్ల నిర్వహణకు కావలసిన నెట్ స్పీడ్ ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేదన్నారు. ఇక మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీల్లో అసలు సిగ్నల్ ఉండటం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఫ్రీ స్కూల్ నిర్వహణ సక్రమంగా లేక దెబ్బతింటున్నారన్నారు. ఇక ఆన్లైన్లో రిజిస్టర్ అయితేనే వచ్చే నెలలో సరుకులు వస్తాయని బెదిరిస్తున్నారని, దీనివల్ల రాబోయే కాలంలో అంగన్వాడీ సెంటర్లకు వచ్చే లబ్ధిదారులు, పిల్లల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు.